హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో నేనైతే ఈ రోజు నుంచి కెటిల్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. సో ఎపిసోడ్ 1లో అయితే సేమియా పాయసం చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ సేమియా పాయసం చేస్తే బాగుంటుందని చెప్పి సేమియా చేద్దామని చెప్పి సేమియాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేమియా పాయసం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాల ప్యాకెట్ ఒకటి, చక్కెర, సేమియా, వాటర్ కావాలి. సో ఫస్ట్ అయితే కెటిల్ ఆన్ చేశాను అనమాట. కెటిల్ ఆన్ చేసి ఫస్ట్ 1 కప్ వాటర్ వేస్తున్నాను కెటిల్లో. ఇంకొక 1 కప్ వాటర్ వేస్తాం. మొత్తం 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. సో ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం సేమియా వేసుకుందాం. సో ఇప్పుడు మనము 2 కప్స్ సేమియా వేసుకున్నాం. 2 కప్స్ వాటర్ వేసా కదా. ఈ కెటిల్ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలని ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక పొడుపు కథ అడుగుతాను అనమాట. దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఎపిసోడ్ 1లో పొడుపు కథ ఏంటంటే, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం ఏంటది? సో ఇది మీరు గూగుల్లో మాత్రం సెర్చ్ చేయకూడదు. ఓన్లీ మీకు ఆన్సర్ తెలియకపోతే మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగి కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే కలుపుదాం. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత చక్కెర వేసుకున్నాం. తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. తర్వాత చక్కెర వేసుకున్నాము. సో మధ్యలో చూసుకుంటూ ఉండాలి, ఇలా పొంగుతుంది అన్నమాట. గట్టిగా ఉన్నాయి. 2 కప్స్ వాటర్ వేసా కదా, కానీ సరిపోలేదన్నమాట. ఇంకా గట్టిగా ఉంది, అందుకని ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నా. సరిపోకపోతే మీరు ఎట్లా తింటారో, థిక్గా తింటారా లేకుంటే కొంచెం నీళ్ళగా ఉన్నా తింటారా, దాన్ని బట్టి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది లాస్ట్ ఒక 90% ఉడికిన తర్వాత అప్పుడు చక్కెర వేద్దాము, తర్వాత పాలు వేద్దాము. సో ఇప్పుడైతే ఇది 90% ఉడికిందనమాట. సో చక్కెర మనకు సరిపోయేంత వేసుకున్నాం. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను దీంతో, తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకున్నాం. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక సైడ్ కొంచెం ఎక్కువ హీట్ వస్తుంది, మాడిపోతుంది వాటర్ తక్కువ అయితే. అందుకని మనం కలుపుతూ ఉండాలి వాటర్ తక్కువ ఉన్నప్పుడు. వాటర్ ఎక్కువ ఉంటే ఏం అవసరం లేదు, కలపాల్సిన అవసరం. కొంచెం చక్కెర తక్కువైనట్టుంది, అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే పాలు కూడా వేసేస్తున్నాను. సో ఆఫ్ చేస్తున్నాను నేనైతే. పాలు వేసుకోవడానికి మళ్ళీ ఎక్కువసేపు ఉడుకుతుంది కదా, ఆఫ్ చేసి పాలు వేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. సో 3 కప్స్ వాటర్ వేసాం కదా, ఇప్పుడు పాలేమో 1/2 కప్ వేసుకుంటున్నాను. నాకైతే పాలు ఎక్కువ ఉండడం ఏమంత నచ్చదు, ఊరికే కొంచెం వేస్తేనే బాగా అనిపిస్తుంది నాకు, అందుకని నేను తక్కువ వేస్తున్నాను. మీకు పాలు ఎక్కువ కావాలనుకుంటే ఒక 1 కప్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆన్ చేస్తున్నాను, ఆన్ చేసి పాలు వేస్తున్నాను. సో ఇదైతే సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆఫ్ అవుతుంది అనమాట. అదొక్కటి డ్రాబ్యాక్ ఈ కెటిల్లో ఏంటంటే. సో అది మళ్ళీ ఆన్ అయ్యేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి. నేను పాలు అయితే వేసినాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే బాగుంటుంది తినడానికి అని చెప్పి నేను అది ఆన్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కెటిల్ ఆన్ అయిందనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత దించేసుకుంటే సేమియా పాయసం రెడీ.
సో సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఎలా వచ్చింది. చాలా బాగా వచ్చింది సేమియా పాయసం, సూపర్ ఉందన్నమాట. సో హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సేమియా పాయసం కానీ ఇలా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ట్రై చేయండి. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.